త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ తరపున మరి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీ తరపున రామచంద్రరావు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు క్యాండిడేట్స్ గురించి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, జనాల నాడి ఎలా ఉందో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మీ పేరేంటండి? రవికిరణ్ మేడం. రవికిరణ్ గారు, మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ లీడర్ ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఎదురులేని విజయంతో ముందుకు వస్తూ ఉన్నది. ఆబ్వియస్లీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ని చూస్తున్నాం. లాస్ట్ కొన్ని పార్టీలు చూసుకుంటూ వచ్చాం కానీ అంత వర్క్ చేయలేదని నాకు అనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్ బెస్ట్. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూత్స్ని అట్లా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. సో మీ నియోజకవర్గంలో ఎవరున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి తెలుసా మీకు? రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అంట. ఈజ్ అ గుడ్ పర్సన్. చాలా మంచి వ్యక్తి. ఓకే, మీరు టీఆర్ఎస్ కే ఓటేయాలనుకుంటున్నారు? 100% మేడం, 100%. హలో అండి. హాయ్, మీ పేరు? హేమంత్ గారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఇప్పుడు మనము తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చూస్తే మనకు వేరే పార్టీ అనేది ఏం కనపడదు. ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్. బికాల్స్ మనకు చాలా స్కీమ్స్, ఎస్సీ లోన్స్ అయినా, హౌసింగ్ అయినా, వాటర్ సమస్య అయినా, ఎలక్ట్రిసిటీ సమస్య అయినా. ఇప్పుడు మీరు చూస్తే ఈ పూట 1 o'clock కరెంట్ పోతే 5 o'clock వచ్చేది, కానీ ఇప్పుడు కరెంట్ పోయే సమస్యనే లేదు. సో టీఆర్ఎస్ 24 hours కరెంట్ ఉంది. ఇప్పుడు 24 hours కరెంట్ ఉంది. ఎన్ని ఫెసిలిటీ అయినా కూడా, పోలీస్ సమస్య అయినా కూడా మనకు చాలా బాగా అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా మనం కాంటాక్ట్ చేస్తే మాకు వస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ గవర్నమెంట్. హలో సార్, నమస్తే. మీ పేరేంటి? నా పేరు రాజయ్య గౌడ్. రాజయ్య గారు, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మీరు? నేను టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకని టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ కొన్ని మంచి పనులు చేస్తుంది కాబట్టి దాని గురించి మేము టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. ఏంటా మంచి పనులు? మంచి పనులు అంటే ఇప్పుడు ముండ్రాళ్ళకు పెన్షన్ ఇచ్చే, శాతగాని ముసలిళ్లకు, కొడుకులు చూడడు కోడళ్ళు చూడని వాళ్ళకు కూడా పెన్షన్ కొద్ది ఆధారం చూపించే, మాట వంటలకు ఏజ్ గల్లకు కూడా పెన్షన్ వస్తున్నది. మీకు వస్తుందా? మాకు ఇంకా వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నెలలో. దాన్ని కూడా ఇచ్చే, ఇప్పుడు రైతులకు కూడా పెట్టుబడికి లేకుంటే వాళ్ళకు కూడా ఇచ్చే, ఇంత మంచిగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ 60 ఏళ్ళ నుంచి చేసింది. కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది, బీజేపీ ఎవరికి ఇచ్చింది. ఇప్పుడు ఇస్తామని ముంగలెత్తున్నారు. కేసీఆర్ని చూసి ఇప్పుడు ఇస్తామంటున్నారు. మరి అప్పటి నుంచి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అప్పటి నుంచి గోసగోసు కాంగ్రెస్ గుండా రాజ్యం ఉండే. అప్పుడు రౌడీ సెటర్లు, గుండా వెళ్ళి కొట్టుకోడు, పోలీస్ కంట్రోల్ లేదు. ఇప్పుడు పోలీస్ కంట్రోల్ కూడా ఉంది. అప్పుడు పోలీస్ కంట్రోల్ కూడా లేకుండే. ఇంత మంచిగా చేసినప్పుడు మేము దానికి ఇవ్వాల్సి వస్తుంది కదా. మేము టీఆర్ఎస్ నమ్మినాం, టీఆర్ఎస్కి ఎత్తున్నాము. అవును, మీరు అన్నట్టు ఇంతకుముందు పోలీసులకు ఇంత ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి వాహనాలు ఇచ్చి క్రైమ్ కూడా తగ్గుతుంది. వాళ్ళకు ఇప్పుడు చాలా పోలీసు సెక్యూరిటీ కూడా ఇప్పుడు మాకు బాగుంది, అప్పుడు లేకుండే. దాని గురించి మేము టీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటున్నాం. హలో అండి, మీ పేరు? ఆశారాజు. ఆసర్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అది ఇప్పుడు తోపు అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు? వాళ్ళకే వేస్తాం మేము ఎట్లయినా. ఎవరున్నారు మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థి? అంటే మాకు అంత తెలియదు కానీ మేమైతే టీఆర్ఎస్కే వేస్తాం. సో అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం అంతే. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి? రమేష్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇక్కడ మా దగ్గర ఎవరైతే మంచి పని చేస్తూ వాళ్ళకి ఓటేస్తాం. ఎవరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. టీఆర్ఎస్ తరపున ఎవరున్నారు మీ నియోజకవర్గంలో? మరి రాజశేఖర్ రెడ్డి. ఆయనకే ఓటేయాలనుకుంటున్నారు అంటే పార్టీని చూసి ఆయన మంచి పనులు చూసి. మాకేం జరిగినా మంచి పనులు చేయాలి. నమస్తే అండి, మీ పేరేంటి? రవి గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి మీరు ఎవరికి, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నేను కేసీఆర్కి ఇస్తామండి. ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తున్నాడు, ఆయనకే ఇస్తాం. అలా ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాయి, ఆయనే గెలిచిండు. ఎంపీ ఆయనే ఇస్తాడు.
ఆయనకే ఇస్తాం. ప్రజలకు చేస్తుంది కాబట్టి ఆయనకే ఇస్తాం మేడం. ఊళ్ళో పొలం గిలం అన్ని గట్టిగా చేస్తుంది కాబట్టి ఆయనకే ఇస్తాం మేడం. మొత్తం 16 సీట్లు ఉన్నాయి కదా మన దగ్గర. 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నా. 100% చెప్తున్నా. 10 సీట్లు మాత్రం 100% వస్తాయి మేడం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరేంటి? మహేష్ మా పేరు. మహేష్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు కోటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి ఓటు వేయాలని. ఎందుకని టీఆర్ఎస్ కి ఓటేయాలనుకుంటున్నారు? అంటే మాకు అదే నచ్చింది మేడం. మాకు అంటే ఏం నచ్చింది వాళ్ళు చేస్తున్న పనుల డెవలప్మెంట్? వాళ్ళు ఒకటి పింఛన్ ఒకటి ఎక్కువ వేయించింది, అది ఒకటి నచ్చింది నాకు. మళ్ళీ 5 రూపాయలు మిల్స్ ఒకటి పెట్టింది, అది ఒకటి నచ్చింది. ఇక అన్నిట్లో మంచి పని చేస్తున్నాను. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? ముజీబ్. ముజీబ్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకని టీఆర్ఎస్ కి? టీఆర్ఎస్ చాలా మంచి పనులు చేస్తుంది మేడం. ఏంటి ఏం మంచి పనులు అనుకుంటున్నారు? మైనారిటీస్కి చాలా హెల్ప్ చేస్తుంది, ఏ మైనారిటీ అయినా కానీ. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి, మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నది, కేసీఆర్ తరఫు నుంచి, టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి పైసలు వస్తున్నాయి అకౌంట్లో. కానీ నాకైతే రాలే. అకౌంట్ ఓపెన్ చేయమన్నారు, చేసిన. ఎవరున్నారు ఇక్కడ అభ్యర్థి తెలుసా మీకు టీఆర్ఎస్ తరపున? మా ఏరియాగా మరి రాజశేఖర్ రెడ్డి. ఆయనకే ఓటేస్తాం. ఆయనకే ఓటేస్తాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరేంటి? నా పేరు రవీందర్ మేడం. రవీందర్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? మేమైతే రూలింగ్ తెలంగాణ నడుస్తుంది, మాకు తెలంగాణ కావాలి. తెలంగాణ ఇప్పుడు మల్లారెడ్డి గారు అల్లుడు నిలబడ్డాడు, రాజశేఖర్ రెడ్డి గారు, అతనికి మేము ఓటు ఇస్తాం. ఎందుకంటే మాకు తెలంగాణ ఈ మల్కాజ్గిరి ఏరియాలో అంతా బాగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మణిపల్లి హనుమంత ఉన్నాడు కదా, వాళ్ళ ఆధ్వర్యం పనులను బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ మా మల్కాజ్గిరి బాగుపడాలంటే కూడా నిధులు తెచ్చుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్ జరిగింది. ఇంకా కావాలంటే మేము ఎంపీకి రాజశేఖర్ రెడ్డి గారిని చేస్తున్నాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరేంటి? నా పేరు రేణుక. రేణుక గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, తెలుసా? తెలుసు. ఎవరు కోటేయాలనుకుంటున్నారు? మేము కేసీఆర్కి వేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకి. ఎవరున్నారు మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థి తెలుసా? అదే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్. ఆయనకే ఓటేయాలనుకుంటున్నాం. ఎందుకని? చేస్తున్న పథకాలు, ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు నచ్చాయి, అందుకొరకు వేయాలి. ఏ పథకం మీకు ఎక్కువ నచ్చింది? అన్ని రైతు బంధు పథకం ఏంటి, ఇప్పుడు ఒంటరి మహిళలకు ఏంటి, మన ఆడవాళ్ళకి చేస్తున్న పనులు ఏంటి, ఏ ప్రభుత్వం అట్లా ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, అందుకని మీరు ఓటేయాలనుకుంటున్నాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నీలిమ అండి. నీలిమ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకు టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు? అంటే ఎక్కువ ఇక్కడ చేసే వర్క్ అంతా మొత్తం వాళ్ళే చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ మామూలుగా వాళ్ళ మీద కొంచెం గురి ఎక్కువ ఉంది, అందుకే వాళ్ళకే వేయాలని అనుకుంటున్నాను. ఇంకా కేసీఆర్ గారు అంతా బాగా చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకే వేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.